కంట్రోల్ చేసుకోండి. ఆ కళ్ళు దాగిన కోతుల్లాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మీ జనసేన నాయకులకి కాస్త బుద్ధి చెప్పండి, లేకపోతే మీరు కూడా కళ్ళు దాగి డాల్ చేయండి. అంతకన్నా చేసేది ఏముంది? దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. మాకేంటి చెప్పండి? మాకేమన్నా ఆయన గాదే సాయికృష్ణ మా పార్టీనా? మీ పార్టీయే కదా, మేము జనసేన అన్నారు కదా. మీ పార్టీ కూడా చచ్చిపోతే మేము పలకరిస్తే ఏంటి మీ సుపనేతనో నాకు అర్థం కాలేదు. డ్యాన్స్ చేస్తున్నారు కళ్ళు దాగిన కోతుల్లాగా. తప్పిది. ధర్మం ధర్మంగా ఉండాలి, న్యాయం న్యాయంగా ఉండాలి. పోలీస్ స్టేషన్లో దారుణమైన హత్యలు జరుగుతూ ఉంటే వాటిని సపోర్ట్ చేసేటటువంటి అప్రజాస్వామికమైన పద్ధతుల్లో మీ పార్టీ దిగజారిపోవటం క్షమించరు ప్రజలు, మేధావులు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. పోలీస్ స్టేషన్లో ఏ వ్యక్తి చనిపోయినా, చంపబడ్డా, సాక్ష్యాధారం లేకుండా కాల్చివేసినా ఖచ్చితంగా ప్రభుత్వం రియాక్ట్ కావాలి. ముఖ్యంగా జనసేన పార్టీ రియాక్ట్ కావాలి. రియాక్ట్ కాకపోతే కాపోయింది. పోలీస్ స్టేషన్కి, హత్యాకాండకి, నాగరాజుకి సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలా. జనసేన నాయకులు అక్కడ కూర్చొని జిందాబాద్లో కొడుతున్నారు. నాగరాజు జిందాబాద్, నాగరాజుని అరెస్ట్ చేయడానికి ఇల్లేదని. ఏంటిది? ఎక్కడ పోతున్నారు మీరు? కొద్దిగా ఆలోచించుకోండి, ఆలోచించుకుని మాట్లాడండి. లేకపోతే చంద్రబాబుని సలహా అడగండి, చెప్తాడు తెలివిగల సలహా. బుర్ర తక్కువ మాటలు మాట్లాడుకుని నాశనం చేసుకుంటున్నారు. ఇది సరైనది కాదు, సభ్యత కాదు, తెలుసుకోమని